ఇప్పుడు మనం బ్రెడ్ అటుకులతో తయారు చేసుకునే గారెల తయారీ విధానాన్ని చూద్దాము. వీటిని మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. వీటి తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో మందంగా ఉన్న అటుకులు 200 గ్రాములు తీసుకోవాలి. అటుకుల్ని 2 సార్లు నీళ్లతో కడగాలి. తర్వాత నీళ్లను వంచేసి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని నానబెట్టాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ముక్కలుగా తుంచి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో నానబెట్టి ఉంచుకున్న అటుకులు, బ్రెడ్ క్రమ్స్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం చపాతీ పిండిలాగా 3-4 నిమిషాలు కలుపుకోవాలి. మొత్తం ముద్దగా వచ్చేస్తే నీళ్లు పోయిన అవసరం లేదు. కొంచెం గట్టిగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసి మరొకసారి కలుపుకోవాలి. అటుకులు కనిపించకుండా గారెల పిండిలాగా అయ్యే వరకు ఇలా 3-4 నిమిషాలు కలుపుకోవాలి. పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం శనగపిండి వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని ఆయిల్ రాసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ గారెల్లాగా వత్తుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. గారెలు పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి. గారెలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ పైన టిష్యూ పేపర్ వేసుకుని గారెల్ని అందులోకి తీసుకోవాలి. తర్వాత మిగతా వాటిని కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న గారెల్ని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే బాగుంటాయి. మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.